అహ్మదాబాద్ వేదికగా రెండు బలమైన జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2025 ఫినాలే మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. అయితే హై స్కోరింగ్ పిచ్ అనుకున్న ఈ మైదానంలో ఇరు జట్ల బ్యాటర్లు బ్యాటింగ్కి ఇబ్బంది పడగా బౌలర్లు మాత్రం అత్యద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేశారు. 18 ఏళ్లుగా ఒక్కసారైనా టైటిల్ గెలవాలని ఇరు జట్లు గెలుపు కోసం ఎంతో పోటీ పడగా చివరికి ఆ విజయం మాత్రం బెంగళూరు జట్టుకు దక్కింది. మొత్తానికి ఈసాలా కప్ లాలీపాప్ అంటూ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ఫైనల్ మ్యాచ్లో గెలిచి బెంగళూరు జట్టు ఆ ట్రోల్స్ అన్నిటికీ ఎట్టకేలకు బెంగళూరు జట్టు చెక్ పెట్టేసింది. మొత్తానికి ఎన్నో సంవత్సరాల కల సాకారం చేసుకోవడంపై మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటగా నేను ఒకటే చెప్పాలి, ఈసాలా కప్ నామ్దే అంటూ కోహ్లీ ఒకంత భావోద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా మా వెంట ఉన్న అభిమానులకు చాలా ధన్యవాదాలు. ఈ క్షణంలో ఏం మాట్లాడాలో అసలు మాటలు రావడం లేదు. ఈరోజు మా విజయం సాధ్యమైందంటే అది మా బౌలింగ్ యూనిట్ వలనే అని చెప్పాలి. ఈరోజు మా బ్యాటింగ్ ఆశించిన మేర సాగలేదు. అయితే మా బౌలర్లు ఈ వేదికపైన 190 పరుగుల లక్ష్యాన్ని చాలా చక్కగా డిఫెండ్ చేసి మాకు సంచలన విజయాన్ని సాధించి పెట్టారు. అయితే పంజాబ్ జట్టు కూడా చాలా చక్కగా ఆడింది. మొత్తంగా ఇన్ని సంవత్సరాల కల ఈనాటికి నెరవేరడం వెనుక మా జట్టు కృషి, కోచ్ దినేష్ కార్తిక్, కోచింగ్ స్టాఫ్ అందరూ ఎంతగానో సహకారం అందించారు. ఈ రోజు ప్రశాంతంగా ఒక చిన్నపిల్లాడిలా పడుకుంటాను. ఎన్ని కప్పులు ఉన్నప్పటికీ ఈ జట్టుకి ఒక కప్ కూడా సాధించలేకపోయాననే బాధ ఎప్పుడూ ఉండేది. కానీ ఈ రోజు నాకు చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంతేకాదు, ప్రతి సీజన్లోనూ మేము గెలుపు కోసం ప్రయత్నించడం, చివరికి నిరాశ మిగిలిన మా అభిమానులు మాత్రం ఎప్పుడూ మా వెంటే ఉన్నారు. ఇలాంటి లాయల్ ఫ్యాన్స్ ఎవరికీ ఉండరు. నా చివరి శ్వాస వరకు నేను ఈ జట్టుకి సేవలందిస్తాను. ఇక ఈ రోజు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఏబీ డివిలియర్స్కి అలానే క్రిస్ గేల్కి కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళు గతంలో ఈ జట్టు కోసం ఎంతో చేశారు. మేం ముగ్గురం మా యవ్వనం, మా లైఫ్లో ప్రైమ్ టైం ఈ ఫ్రాంచైజీ కోసమే అంకితం చేశాం. వారు అంత దూరం నుండి నా కోసం కాదు, మా అభిమానుల కోసం వచ్చారు. మొత్తానికి ఒక అద్భుతమైన జట్టుని సెలెక్ట్ చేసి మా జట్టు యాజమాన్యం కూడా మాకెంతో సపోర్ట్ చేసిందంటూ కోహ్లీ ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను ఆపుకుంటూ తన స్పీచ్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.